ముచ్చట్లు షురు. అసలు రాను రాను జనాలు ఎట్లయితున్నారంటే చీ 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 చెప్పుకుంటే సిగ్గుషేటు. అరే పైసలు 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 పోయేటప్పుడు ఏమన్నా ములగట్టుకొని పోతారా పైసలను కథకున వాడెత్తు. అసలు నన్ను అడిగితే ఈ పైసల ముందు రక్త సంబంధాలు సుట్టరికాలు గిట్టరికాలు అన్ని బలాదూరేపో. అంతెందుకు పైసలు ఇవ్వకుంటే తల్లి మీద కన్న బిడ్డల మీద ప్రేమ కూడా కల్తీ లెక్కనే అయిపోతుంది. ఇట్లెందుకు అవుతుంది అని అనేరు. అగో గవాయి కావాలనా చూయిస్తా మీకు చూడుర్రి. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనో నాకే అర్థమైతలేదల్లా. లోకంలో దేడు దిమాగ్ కొడుకులుంటారని సినిమాలనే చూసినా గాని ఇగో ఇప్పుడు కండ్లారా చూసిన సూర్యాపేట జిల్లా నేరేడు షెర్ల మండలం కందులవారి గూడెంకి రారి. ఇగో పాపం ఈ పెద్దవ్వ పాన మంచిగా లేక కాలం చేసింది. ఈమె పేరు లక్ష్మమ్మ. జీవిడిచి 2 రోజులైంది. అయ్యో మరి దానం చేయలేదా, వెనక ముందు ఎవరు లేరా అని అనుకునేరు. ఎనుకున్నారు ముంగటున్నారు, కొడుకులు బిడ్డలున్నారు. కానీ ఫాయిదా వాళ్ళకు తల్లి కంటే పైసలు ఎక్కువైనాయి. ఆస్తి పంపకాల లెక్క తేలుస్తేనే ఆఖరి కార్యం చేస్తామని ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నారు. ఎంత ఘోరం చెప్పిది. అయితే ఈ లక్ష్మమ్మకు 2 కొడుకులు 3 బిడ్డలు. పెన్మిటి పానం మంచిగా లేక వెనకటనే కాలం చేసిండు. చిన్న కొడుకు కూడా చచ్చిపోయిండు. అప్పటి సంధి చిన్న బిడ్డ దగ్గర ఉంటుంది. అయితే పాపం ఈ లక్ష్మమ్మ మొన్న మెట్ల కడ కాలు జారి కింద పడ్డది. దావగనకు వడకపోయే వరకల్లానే చచ్చిపోయింది. మరి ఆఖరి కార్యం చేయాలి కదా. బిడ్డలున్ను కొడుకు ఆస్తి పంపకాలైతేనే ఆఖరి కార్యం అవుతుంది. పంచాయతీ తేలాలని మంకు పట్టు పట్టిరు. ఈ లక్ష్మమ్మ కూడబెట్టిన 21 లక్షల రూపాయల దాంకున్నాయట. 20 తులాల బంగారం కూడా ఉన్నది. ఇక దావకాన ఖర్చులు చూసుకున్నందుకు ఆ 20 లక్షలలో 6 లక్షలు చిన్న బిడ్డకి ఇచ్చిర్రు. ఇక కడుము 15 లక్షలేమో పెద్ద కొడుకు తీసుకున్నాడు. ఇక 20 తులాల బంగారాన్ని 3 బిడ్డలు షేరి సమానంగా పంచుకున్నారు. ఇక ఈడికి ఓ పంచాయతీ వచ్చింది. ఇక ఆఖరి కార్యం చేసేందుకు ఏర్పాట్లు చేసిరు. కానీ కొడుకు మీదట్ల ఇంకో పురుగు మెసిలింది. అంబులెన్సులు అంత్యక్రియల ఖర్చు అంతా నేను పెట్టుకున్నా కాబట్టి ఆ పైసలు నాకిత్తనే తల్లికి తల్లికొరవి పెడతా, లేకుంటే వెట్టనే పెట్టాన కూసున్నాడు. ఇక చెప్పురి బద్మాష్ గాడనల్లా ఏమనాల ఇసొంటి కొడుకును. అరే ఆడనేమో తల్లి కాలం చేస్తున్నది, శవం ఉండంగానే ఆస్తి పంపకాలు కూడా అయినాయి. మళ్ళా పైసలు ఇత్తనే దానం చేస్తానుడేంది. ఎంత మెంటలోడు చెప్పు. ఇక లాస్ట్ కూరు పెద్ద మనుషులే మళ్ళోసారి కూర్చొని 2 లక్షల రూపాయలు సగబెట్టి కొడుకు చేతిలో పెట్టిరు. ఇక అప్పుడు ఆ పెద్ద మనిషి తల్లికి తల కొరవి పెట్టిండట. ఇప్పుడు ఎప్పురోలా ఈ కొడుకు కంతిరేసి విన్నాక ఏమనిపిస్తుంది. కష్టపడి సాధినందుకు తల్లికిచ్చే మర్యాద గిదా. రక్త సంబంధం అంటే గిట్లనే ఉంటదా. ఇలా తల్లిని గిట్ల చేసినోళ్ళు రేపు వాళ్ళ పిల్లలు వీళ్ళని చేయరా. అంతే పట్టుర్రి. పైసలంటేనే ప్రేమలు దూరం చేస్తుంది, పంచాదులను పట్టుకొస్తుందని ఉత్తగానే అంటారా కదా. ఈ పైసలకు అగ్గి పెట్టా అన్నట్టు ఆ తల్లి బిడ్డల స్టోరీ మీరు కూడా చూసిరు కదా. ఇప్పుడు ఇంటికి దీపం అనబడే ఓ ఇల్లాలు చేసిన ఘనకార్యం కూడా చూడాలి. మీకు వణుకు పుడుతుంది. ఎందుకవ్వా కొట్లాటలు పంచాదులు మన ముచ్చట్లలో అవసరమని అనుకునేరు. అరే జమానా రాను రాను ఎట్లెట్లా మారుతున్నదో కొంత నన్ను అర్థం కావాలి కదా. అందుకే ఈ ముచ్చట చెప్తున్నా, చిన్నగానే చెప్తా చూడురి మీరే. హే భగవాన్, ఏంది కలికాలం, ఏంది ఘోరం, ఏందంటారా. ఇన్సూరెన్స్ పైసల కోసం పెనిమిటిని అత్తను సంపేకాడికి పోయిందోళ్ళ ఒక మహాతల్లి. అరే అవంటనోళ్ళ అగో గీడ చూడుండ్రి సీసీటీవీలో పడ్డది. ఈడ ముసలవ్వనున్ను అటు ఇంకో మనిషిని చచ్చిపోయేటట్టు కొడుతున్నారు కదా. ఇదంతా ఆ ఇంటి కోడలు చేసిన ఘనకార్యం. మన హైదరాబాదు బేగం బజార్లనోళ్ళ ఓ ఇంటి ఇల్లాలు ఇన్సూరెన్స్ పైసల కోసము ఆశపడ్డది. పెనిమిటి కంటే కూడా పైసలే ముఖ్యం అనుకున్నది. మంచిగా సుపారి మాట్లాడుకున్నది. పెనిమిటి నున్ను అత్తగారిని ఇద్దరిని చంపించే ఉపాయం చేసింది. అంటే వాళ్ళిద్దరు జత్తే ఇన్సూరెన్స్ పైసలు తీసుకుందామని అమ్మగారి ఉపాయం అన్నట్టు. ఏందోల్లా ఇది అసలు కోడిది మగ్గిట్లా పెట్టుకున్నదా ఏంది, లేకుంటే మెదళ్ళ పురుగులు మెసులుతున్నాయా. అరే మనిషే లేకుంటే పైసలుండి ఏం ఫాయిదా చెప్పుండ్రి. ఇన్సూరెన్స్ పైసల కోసం కట్టుకున్న పెనిమిటిని సంపుదామని చూసుడేంది, అత్తగారిని పొతం పెట్టాలని అనుకునుడేంది. వామ్మో అసలు ఒక్కొక్కరు మెదళ్ళకెళ్ళి బయటపడుతున్న ఆలోచనలు ఇంటుంటే వణుకు పుడుతున్నదోల్లా. ఏమనుకున్నా మంచిదే గాని అన్నట్టు. ఇప్పుడు ఫినిషింగ్ టచింగ్ ముచ్చట చెప్తా. సారీ చెప్పుడు కాదు చూయిస్తా. అట్లా చూయించాలంటే మనం ఒక అక్కగారి కాడికి పోవాలి. ఆ అక్కగారికి గంగను చంద్రముఖిని ఆవహించినట్టు ఆమెకు పుష్పరాజ ఆవహించిండట. వెనుక షీర్ ఏమైందో చూడుండ్రట మీరే. మాటలేవు మాట్లాడుకోవటాలు లేవు, చూసుడే కావాలి. వారెవ్వా సేమ్ టు సేమ్, మక్కికి మక్కి డిట్టో. గదిలోలా మన పుష్పరాజు లెక్కనే చేసింది కదా. కాకపోతే మన బన్నిబాబు గిట్ల దర్శనం ఇస్తే ఈ మేడం గారు క్షీరద దర్శనం చేసింది. ఇప్పుడు ఈమెకు లేడీ సూపర్ స్టార్ లెక్క లేడీ పుష్పరాజ్ అని పేరు కూడా పెట్టిరు ఇన్స్టాగ్రామ్ జనాలు.
ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు చిన్న కండ్ల ఏనుగు పెద్ద దిమాకు ఏనుగు. ఏంది మల్లీశ్వరి, మళ్ళా పెద్ద బాలచిచ్చ రోజులకు పోయినవా ఏంది? ఏమో పాటలు పద్యాలు వాడబడితివి అని కారడం ఆడేరోళ్ళ. అయితే అట్లా కాదు కానీ మన ముచ్చట్లకు ఏనుగులు వచ్చినాయోళ్ళ. మరి అవి అట్లా వచ్చినప్పుడు ఉత్తపట్టిగా చెప్పొద్దు కదా, జర్రంతా ఎరైటగా ఉంటుందని పాట వాడి మరీ పిలిచిన. అగో వచ్చినాయి, చూద్దాం పాండ్రి మరి వాటి కళాపోషణ ఎట్లున్నదో రాండ్రి. అయితే ఇటు చూడుండ్రోల్లా, ఇప్పుడు ఈ ఏనుగు ఈ ట్రాలీలో ఎక్కి ప్రయాణం చెయ్యాలి. ఎట్లెక్కుతున్నదో చూడుండ్రి మీరు. అయ్యో గిట్ల కూడా ఏం గమ్మతున్నదమ్మా, ఇంట్లో గంతగనం సుతారం ఏమున్నది అని అనేరు. ఇప్పుడు రెండో ఏనుగు వచ్చింది, ఇప్పుడు ఉంటది అసలు సిసలైన మజా. వారెవ్వా, దాని తెలివేపో ఎట్లెక్కిందో చూసిర్రా? ఆగుర్రి, లాస్ట్కి ట్విస్ట్ కూడా ఉన్నది. వామ్మో, ఏమో అనుకున్నా గాని దునియాల మనుషుల కంటే ఏనుగులే తెలివిగల్లోళ్ళు ఉన్నట్టున్నాయి కదా. స్టూలు పని అయిపోయిందని ఇక దాన్ని తీసుకొని మంచిగా ఆ ట్రాలీలో కూసున్నది. నాకైతే ఈ ఏనుగు హుషారుతనం చూసినాక పరిశాన్ అనిపించిందోల్లా. మీకు కూడా గట్లనే అనిపించిందా మరి? అన్నట్టు ఇప్పుడు తమిళనాడు అడవులకు పోదాం పాండ్రి. ఇగో ఈడ ఏనుగులు పండుకున్నాయి కనబడుతున్నాయి కదా, మంచిగా సరే ఊరోల్లా. పెద్ద ఏనుగుల నడమ చిన్నపాటి గున్న ఏనుగు పండుకున్నది. అంటే ఈ గున్న ఏనుగుకు ఇవి సెక్యూరిటీ అన్నట్టు. ఇవేమో ఈడ వండుకొని ఉంటే ఇంకో ఏనుగు నిలబడి కావలి కాస్తున్నది కదా. అంటే రాజకీయం లీడర్లకు మంత్రులకు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కదా సెక్యూరిటీ ఉన్నట్టు, ఈ గున్న ఏనుగుకు కడమ ఏనుగుకు బందోబస్తుకు ఉన్నాయి అన్నట్టు. కానీ ఈ చిన్న ఏనుగును ఇవి ఎంత పావురంగా కాపాడుకుంటున్నాయో కదా. శభాష్ అనుండ్రి మరి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.